మరిన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని అనంతపురంలో ఎస్ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ, ప్రగతిపథం స్వచ్ఛంద సంస్థ ర్యాలీ చేపట్టాయి. మహిళా రిజర్వేషన్ల కోసం ప్రతి ఒక్కరూ కదలి రావాలని పిలుపునిచ్చారు. విజయనగరంలో 50 లక్షల రూపాయలతో ఆధునీకరించిన మహారాణి ఘోష ఆసుపత్రిని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ప్రారంభించారు. రాజ్యసభ ఎంపీ విజయేంద్ర ప్రసాద్ ఇచ్చిన నిధులతో ఆసుపత్రిని అభివృద్ది చేశారు. శ్రీకాకుళం జిల్లా ఆమదలవలస ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా విద్యార్థులు ర్యాలీ చేశారు. వైబ్రెంట్ ఆఫ్ కలాం ఆధ్వర్యంలో 100 మీటర్ల జాతీయ పతాకాన్ని పట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కావాలని కోరుతూ నంద్యాలలో కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ సునీల్ షోరాన్ ర్యాలీ నిర్వహించారు. నషాముక్త్ భారత్ అభియాన్ పేరిట విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేసి డ్రగ్స్ పై అవగాహన కల్పించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో కంచాలమ్మ గండి చెరువు, మాండవ్య నదులను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరిశీలించారు. జలధార పథకం కింద మాండవ్య నదిని చెరువులతో అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. 2 కోట్ల రూపాయలతో జిల్లాలో చెక్ డ్యాంలను నిర్మిస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో జనసేన నేతలు వినాయకుడి గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి 101 కొబ్బరికాయలు కొట్టి పాదయాత్రలో పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కోనసీమ జిల్లా వాడపల్లిలో జనసేన నేతలు ప్రత్యేక పూజలు చేశారు. కొత్తపేట నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జన సైనికులు వాడపల్లికి ర్యాలీగా వెళ్లారు. పవన్ కళ్యాణ్ పేరిట హోమం నిర్వహించారు. 111 టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లా సోంపేటలో ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలు మృతి చెందారు. బస్సు ఆపి ఒక్కసారిగా నడపడంతో వృద్ధురాలు బస్సు కింద పడినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మార్కాపురం జిల్లా పుల్లల చెరువు మండలం కొమురోలు రోడ్డులో గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధురాలు మృతి చెందింది. వృద్ధురాలు రహదారి దాటుతుండగా ఓ వాహనం వేగంగా వచ్చి ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు.